సో ఇటు నుంచి నలుగురు కావాలి. రెడీగా ఉన్నారా? మీ టీం ని గెలిపించడానికి వస్తున్న నలుగురు మేధావులు ఎవరు? ఇప్పుడు మీకు టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ సంబంధించిన వర్డ్స్ మీరు చెప్పుకుంటూ వెళ్తారు. ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు చెప్పకూడదు, అండ్ ఆన్సర్ చెప్పడానికి టైం తీసుకోకూడదు, అండ్ తప్పు ఆన్సర్ ఇస్తే అవుట్ అయిపోతారు. ఈ మూడిట్లో ఏం చేసినా అవుట్ అవుతారు. అవుట్ అయిన వాళ్ళు కూర్చుండిపోతారు. అలా మీ టీంలో ఉన్న నలుగురు కనుక కూర్చుండిపోతే మీ టీం ఓడిపోయినట్టు, అవతల టీం గెలిచినట్టు. సో ఓడిపోయిన టీం కి టాస్క్ కూడా ఉంటుంది. సో మీతో స్టార్ట్ చేస్తా. ఊరు పేర్లు. వైజాగ్, అది విజయవాడ, ముంబై, బెంగళూరు, మహారాష్ట్ర. ఒక్క నిమిషం. మహారాష్ట్ర అనేది ఒక రాష్ట్రం. మనం మాట్లాడుకుంటుంది ఊరు గురించి. తెలిసిన ఆవిడే కదా, ఇంకో ఛాన్స్ ఇద్దాం. చెప్పమ్మా. ఏలూరు, అది మచిలీపట్నం, గుడివాడ, సాపూర్, చిత్తూరు, నాచారం, వేలూరు. నాచారం ఇస్ ఎ ఏరియా అనుకుంటా, ఊరు కాదు. ఉంది విలేజ్ కూడా. బ్రో, ఇండియాలో అన్ని ఉండగా నువ్వు హైదరాబాద్ ఎరగా కాలనీ ఎత్తుకున్నాను. ఓకే, ఇట్స్ ఓకే, పర్లేదు. ఆవిడకో ఛాన్స్ మీకు కూడా ఇస్తాను. చెప్పు. సికింద్రాబాద్. అయ్యో కష్టం భయ్యా, అయిపోయింది. 2 ఛాన్సులు అంటే మరి కష్టం భయ్యో. ఈయన ఏ టైప్ అంటే చీటీ ఇచ్చాక సార్ కింద నుంచి మొదలెట్టాలా పై నుంచి మొదలెట్టాలా అని అడిగే రకం. ఊరు పేరు. ఒంగోలు, వెరీ గుడ్. సఫీల్ కూడా. నేను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అంతా వినేసి సఫిల్ కూడా అది కాలనీ భయ్యా. పర్గిబండ. ఒక ముట్టిగా చిన్నగా. గన్నవరం, చీరాల, పెద్దాపురం, నడిగూడు జంక్షన్, బొందపల్లి, ఒరే అనకాపల్లి, కరీంనగర్, దేవరకొండ, యూరు. కూర్చోమ్మా, కూర్చో, పర్లే. మైక్ తనకి ఇచ్చే, కూర్చో. నల్గొండ, వాడపల్లి, అన్నారం, భద్రాచలం, కామారెడ్డి, యాదగిరిగుట్ట, చీరాల. కూర్చో. రెండు సైడ్ నుంచి ఒక్కొక్కరు అవుట్ అయ్యారు కాబట్టి టాపిక్ చేంజ్ అవుతుంది. రైట్. పళ్ళు ఉండే జంతువులు. నక్క, ఆవు, కుక్క, సింహం, టైగర్, సింహం, లయన్, టైగర్, పిల్లి, పంది, చీతా, డాల్ఫిన్. ఒక్కరు చాలు. డాల్ఫిన్ పళ్ళుంటాయి. చూసావా? పిల్లి. ఆయన చెప్పద్దా? పిల్లి. హైలైట్ ఏంటి చెప్పరా? ఇద్దరు తప్ప, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పిల్లి చెప్పాడు. అరే నాది ఫస్ట్ అంటే పిల్లి అంట, ఇక్కడ ఆల్రెడీ పిల్లి చెప్పాడు. పిల్లి మీతో స్టార్ట్. పులి. పులి అయిపోయింది, కూర్చో. నీ పక్కనోడే చెప్పాడు నువ్వు లయన్ అంటే ఆయన టైగర్ అన్నాడు కదా, కూర్చో. కోతి, లెపర్డ్. ఇక ఫ్యామిలీలో ఉన్నవన్నీ చెప్పు. కూర్చో నాన్న. ఎలుక, రాట్ ఎలుక, జాకెల్, ఇందాక ఎవడో నక్క చెప్పినట్టు గుర్తురా నాకు. అదే నక్క చెప్పావు కదా నువ్వు. కూకో. మీ టీం ని కాపాడడానికి నువ్వు ఒక్కడే మిగిలావు, వాళ్ళ టీంకి 2 అంకులు మిగిలారు. బట్ టాపిక్ చేంజ్ అవుతుంది. సో టాపిక్ చేంజ్ అయితే ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. ట్రావెల్ చేయడానికి ఏమేమి ఉన్నాయి మన దగ్గర? బస్, పడవ, షిప్. పడవ, షిప్. పడవ వేర్రా, షిప్ వేర్రా నా బంగారు కొండ. పడవ ఇస్ బోట్, షిప్ ఇస్ షిప్. ఓకే, ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. షిప్. షిప్ ఉంటుంది, 2 కరెక్ట్ ఆన్సర్. షిప్. ఓకే. ప్లేన్. ప్లేన్. ట్రైన్. ట్రైన్. రాకెట్. కార్. కార్. బైక్. బైక్. సైకిల్. సైకిల్.
రిక్షా, రిక్షా, ఆటో, ఆటో, ఎలక్ట్రిక్ వెహికల్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ అన్నావు కదా, ఎలక్ట్రిక్ వెహికల్ ఏంటి? అది ఎవరు కుక్కరా? కాదు కదా. ఎలక్ట్రిక్ వెహికల్ అంటే వీళ్ళు చెప్పిన అన్నిట్లో ఎలక్ట్రికల్ ఉన్నాయి. అవి కాకుండా ఒట్టి ఎలక్ట్రిసిటీ ద్వారా నడుస్తుంది, నాన్ పొల్యూటింగ్ వెహికల్. ఇవన్నీ పొల్యూటింగ్ వెహికల్స్. అవునా? అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రికల్ అందరూ మొదలెడతారు. ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ కారు. అందుకే వెహికల్ అని చెప్పి వాడేసిన అన్ని అయిపోయినాయి. నాకు నువ్వు చెప్పాడేసావు, నాకు అర్థమైంది. ఓ పని చేద్దాం, నువ్వు కూర్చో, మన ఇద్దరు తీవ్రంగా చర్చిద్దాం. కూర్చో. సో ఇప్పుడు ఇద్దరు మిగిలారు. డార్లింగ్, ఇప్పుడు మీకు ఇస్తున్న టాపిక్ ఐటమ్ సాంగ్స్. అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి. నెక్స్ట్ మసక మసక చీకటిలో అనుకున్నా. మల్ల తోట వెనకాల మా పటేళ్ళ కలుసుకో. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకలు. నేను వాడే గాజుల్కో కరెకల్, అన్ని ఊరమాసు లెక్కలు. ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఊ అంటే ఊగేపురం. భయ్యా అన్ని ఆల్టర్నేట్ తీసుకుంటావా నువ్వు? ఆ తర్వాత కొత్త ఐటమ్ సాంగ్ భయ్యా. అవునులే, నువ్వు ఏదైనా నీ కంఫర్టబుల్ ఏదైనా మార్చేసుకోగలవు. బావలు సయ్యా, నువ్వు ముయ్ ముయ్. బావలు సయ్యా, మరదల్ల సయ్యా, రింగోలా 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 రింబోలా రిం. ఓరిడేసాలో అవుట్ 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 అవుట్. నువ్వు పాడు, ఆగు, నువ్వు పాడు, పాడు. ఓకే, సో రెండు టీములు ఓడిపోయాయి కాబట్టి టాస్ వేద్దాం. టాస్ బట్టి టాస్ గెలిచిన వాళ్ళు విన్ అయిపోయి వెళ్ళి కూర్చుంటారు. టాస్ ఓడిపోయిన వాళ్ళు ఇక్కడే ఉండి పనిష్మెంట్ తీసుకుంటారు. ఓకేనా? రెడీ? తలకాయ తోక? తలకాయ లేనిది చెప్పారు మీరు, తోక లేనిది చెప్పారు. చెప్తున్నాం లేదు. ఇంకా ప్రదీప్. కంగ్రాచులేషన్స్ తలకాయ్. అరే రూపాయలు ఒక దగ్గర. వెల్ ప్లేడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ ఎలాగో దిగుతారు గెలిచిన బర్గర్, పిజ్జా. బర్గర్ ఇంటికి వెళ్ళగానే ఆర్డర్ చేస్తున్నానండి. మీకు మామూలుగా ఉండదురా. రండి నలుగురు, రండి లైన్ లో కూర్చోండి. ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీగా ఉంది, మామూలుగా ఉండదు. మీరు చూసి అయ్యా అంటేనా అంటారు మీరు. ఓకే, టఫ్ కావాలా నీకు? మైక్ ఆయనకి ఇవ్వ ఒకసారి. ఓకే, ఇప్పుడు ఆయన గుణింతం చెప్తాడు. ఓకే, ఆయన గుణింతం చెప్పినప్పుడు ప్రతి గుణింతానికి మీరు కరాటే పోజులు ఇస్తారు. ఓకే, రెడీ? షా గుణింతం చెప్పయ్యా. షా షా షా. అమ్మా పోజ్. షా షా కాదు, కెమెరా. షా షా. షా అని ఒక గుంజి కొడితే షా. చాలంట గుంజి కొడితే కొట్టు. ఆయన ఏం చెప్తున్నాడు అది యాక్ట్ చేసి చూపించు మాకు. షా నుంగోబెడితే షా. షాన్ పక్కల గుద్దితే షీ. షాన్ ఒక ముట్టగా వేసే షా. మళ్ళీ షా ఏంట్రా? షో షో షో. షూ. షూని చెక్కిలి కిందలు పెడితే షూ. ఇదేం కరాటే? కొట్ట ముందే పడిపోతాడు అవతలాడు. షూని చెవు విండితే షుషు. షూని చెంప మీద కొడితే షుమ్. షుమ్మా ఆగరా. శేష ఏమయ్యా? ఎవడికి ఇచ్చావు అమ్ముడు? డైరెక్ట్ సమ్మకెళ్ళో సారా బ్రో అది. దీంట్లో ఉండవా? వాడం మేము. మీ తెలుగు టీచర్ని అడిగారని చెప్పరా. ఎన్ని కష్టాలు పడింది ఆవిడ. ఓకే, వెల్ డన్, సూపర్. ఇద్దరు వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు ఏబిసిడీలు వచ్చుగా, మీకు ప్రాబ్లమే లేదు. ఓకే, నువ్వు ఏబిసిడీలు చెప్పు నాన్న. నువ్వు 13, ఆయన 13 చెప్తాడు. 26 ఉంటాయి కదా, డౌట్ గా చూడు, 26 ఉంటాయి. నువ్వు 13 ఫస్ట్ చెప్తావు. నువ్వు గోడకు ఆనుకున్నావు భయ్యా. గోడకు ఆనుకుని ఏబిసిడీలు రాసి చూపిస్తున్నావు గోడకి. ఇదిగో ఇక్కడే గోడ ఉంది, దా. రెడీ? ఏ పూర్తయ్యాక నెక్స్ట్ లెటర్ చేద్దాం. ఏ
బి బి సి డి ఒక్కరు సాగు. ఏ ఊర్లో డి ఇట్లుంటది? డి నేను వేలు అలా ఎల్లు ఓ కింద నుంచి పైకి వచ్చావా? ఏదైనా పర్లేదు. ఈ ఇప్పుడు హైలైట్ ఉంటుంది చూడు. ఈ మూడోదేది మళ్ళీ మధ్యలోకి వచ్చావు. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, సెల్లార్. మళ్ళీ పైకి వచ్చాడు. ఎఫ్ అది ఇది చూడు. జీ అబ్బా అరే. హెచ్ ఐ ఐ క్యాపిటల్ కాదు, స్మాల్ లెటర్ కావాలి. జే క్లాస్ 1 కే కే ఫస్ట్ అడ్డగి తీసుకో. పైకి వెళ్ళు. ఇప్పుడు క్రాస్ నుంచి చూడరా, మళ్ళీ దాని నుంచి కిందకి వెళ్ళా. అంటే అయిపోయాకి రివెంజ్ టైం. ఎల్ ఏం చేస్తాడన్న టెన్షన్. ఎం ఎం రెడీ. ఐ టోయ్ టోయ్ టోయ్. ఎం ఓ భయ్యా గోడకు ఆనుకున్నాను. ఓ పి బారాదే నా ఫేవరెట్ లెటర్. అదే క్యూ ఇలా ఉండి రావాలి. ఇది రకరకాలుగా ఉంటుంది. ఇది ఆర్ ఎస్ ఎస్ ఈజీ. టి యు యు వి అయ్యా డబ్ల్యూ ఉంటది. డబ్ల్యూ రెడీ. ఒకే చోటు ఉండి చేయాలి, కదలకూడదు. నువ్వు ఉన్న చోట రెండు కాళ్ళు దగ్గర పెట్టుకో. రెడీ. ఇప్పుడు స్టార్ట్. ఒంగో డబ్ల్యూ. తర్వాత మూడోది ఎక్స్. ఓ వై వాయ్ ఏమిటో సంతకాలు పెడుతున్నాడు. థ్యాంక్ యూ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్స్ అలాట్. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? మా నియోజకవర్గంలో ఆరు బుద్ధితో ఏడపడ్డా నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా అయ్యే తెరి చూడు ఎంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. వ్యాజిలిన్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడండి.